ఇరాన్లో అణుస్థావరాలకు సంబంధించినటువంటిది ధ్వంసం చేయడమే ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క యుద్ధ లక్ష్యం. అమెరికా కూడా ఓ పక్కన ఆపుతున్నట్టు నటిస్తూనే తోడు నిలబడబోతోంది. ఇది క్లియర్. మొన్న స్థావరాలు ధ్వంసం చేశాక ఐఏఏ లెక్కగట్టినప్పుడు లైట్ రేడియేషన్ టచ్ అయింది, కానీ ప్రమాదకరమైనటువంటి రేడియేషన్ లేదు. అంటే వాటి ముఖద్వారాల దగ్గర టచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పవర్ ఫ్లక్సేషన్స్ వలన లోపలికి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, కానీ ఆ లోపల ఉన్నటువంటి యురేనియంకి ఏమీ కాలేదు. అణుబాంబులకి సరిపడినటువంటి మెటీరియల్ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గానే ఉంది అన్నటువంటి విషయం ఐఏఏ తేల్చింది. దాంతో ఇప్పుడు అక్కడ భవిష్యత్తులోనైనా సరే అణుబాంబులు తయారు చేయగలదు. కాబట్టి అసలు టోటల్గా ఎక్కడుంది అన్నది వెరిఫై చేసినప్పుడు పార్దో కేంద్రం దగ్గర ఉంది అన్నటువంటి విషయం తేలింది. ఈ పార్దో అణుకేంద్రపు విధ్వంసం తద్వారా ఒక అణు విధ్వంసం జరిగినా పర్లేదు, కానీ ఓవరాల్గా అక్కడ మాత్రం అణుబాంబు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఉండటానికి వీల్లేదు అన్నటువంటిదే ఇజ్రాయెల్ యొక్క ప్రధాన లక్ష్యం. దానికి ఇప్పుడు అమెరికా కూడా బంకర్ బస్టర్ బాంబ్స్ ఇచ్చింది. బంకర్ బస్టర్ బాంబ్స్ అంటే బంకర్లని ధ్వంసం చేయగలిగింది. మొన్న చెప్పుకున్నట్టు 150 మీటర్ల లోపలికి ఇవి పెట్టింది. ఇందులో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న 90 మీటర్ల లోపలికి వెళ్ళగలుగుతుంది. అమెరికా దగ్గర ఉన్నటువంటి బాంబులు అయితే 200 మీటర్ల లోపలికి వెళ్ళగలవు. అట్లాగే అతిపెద్ద బాంబుల్ని వేయగలిగినటువంటి శక్తి అమెరికాకు ఉంది. ఇప్పుడు అమెరికా అందుకోసం రంగంలోకి దిగబోతోంది. అణు విధ్వంసం అన్నటువంటిది జరిగినా పర్లేదు, కానీ భవిష్యత్తులో కూడా అణుబాంబు తయారు చేయడానికి వీల్లేదన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.